అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం విజయవాడ నుంచి అరుణాచల యాత్ర ప్రారంభిస్తున్నాం. పవిత్రమైన గిరి ప్రదక్షిణ, అష్టలింగ దర్శనం, అరుణాచలేశ్వర స్వామి ఆలయ వైభవం అన్నీ మీతో పంచుకుంటాను. విజయవాడ నుంచి అరుణాచలం వరకు మేము ట్రైన్ ప్రయాణం చేశాము. శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కాము. విజయవాడ నుంచి కాట్పాడి జంక్షన్ వరకు నేరుగా రైలు లభిస్తాయి. రాత్రి రైలు ఎక్కితే ఉదయం కాట్పాడి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మనం బస్సు ప్రయాణం చేయాలి. కంటిన్యూస్గా హాఫ్ అన్ అవర్కి ఒకసారి అరుణాచలంకి బస్సులు అయితే ఉంటాయి. కాట్పాడి జంక్షన్ నుంచి అరుణాచలంకి ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ సులభంగా లభిస్తాయి. సమయం వచ్చేసి ఒక 3 గంటల టైం అయితే పడుతుంది. మనకి బస్సు ప్రయాణం వచ్చేసి నార్మల్ ఆర్టీసీ బస్సులు అయితే ఛార్జ్ చేస్తారన్నమాట. 85 రూపీస్ పడుతుంది మనకి. మొత్తం విజయవాడ నుంచి అరుణాచలం చేరుకోవడానికి ఒక 15 గంటలు అయితే పడుతుంది. అరుణాచలంలో చాలా ఆశ్రమాలు ఉంటాయి. అందులోనే శివ సన్నిధి ఆశ్రమం వచ్చేసి యాత్రికులకి అందించే ప్రసిద్ధ వసతి అనమాట. అంటే యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి రూమ్స్ వచ్చేసి సాధారణ గదులు అనుకో 300 నుంచి 400 మధ్యలో రేంజ్లో ఉంటుంది. డబుల్ బెడ్రూమ్స్ ఏసీ గదులు కావాలంటే ఒక 600 రూపాయలు ఉంటుందన్నమాట. డార్మెటరీ అనే హాల్స్ కూడా ఇక్కడ ఒక్కొక్కరికి 150 నుంచి 200 ఛార్జ్ చేస్తారు. 24 గంటలు నీరు, విద్యుత్తు అన్నీ ఉంటాయి. ఆహారం అయితే మీకు బ్రేక్ఫాస్టు, ఆఫ్టర్నూను, లంచ్ వాళ్ళకి ఏంటంటే ఉచితంగా ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తారు. పార్కింగ్ అన్నీ ఉన్నాయి. ఆలయానికి దగ్గరగా కూడా ఉంటుంది. ముందుగానే మీరు ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకుంటే బాగా సౌకర్యంగా ఉంటుందన్నమాట. అరుణాచల గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కువ మంది భక్తులు అరుణాచలేశ్వర ఆలయం గోపురం నుండి ప్రారంభిస్తారు. ఇక్కడ ముఖ్యంగా అష్టలింగాలను దర్శించుకుంటారు. ఇందులో ముఖ్యంగా ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం ఇలాగా 8 అష్టలింగాలను దర్శించుకుంటారు. సాధారణంగా ఈ యొక్క గిరి ప్రదక్షిణ 3:30 గంటల నుంచి 4:30 గంటలు పడుతుంది. అదే పౌర్ణమి రోజుల్లో జనసంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 6 నుంచి 8 గంటలు పడుతుంది. రాత్రి ప్రదక్షిణ చాలా పవిత్రంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి లింగం వద్ద దీపం వెలిగించడం అండ్ చిన్న నైవేద్యం సమర్పించడం మంచిది. దారి పొడవునా మీకు నీటి బాటిల్స్, అన్నదాన సెంటర్స్ కూడా ఉంటాయి. ఇది యమలింగం. ఇది అగ్నిలింగం నుంచి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. గోది నైరుతి లింగం యమలింగం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరుణలింగం.
ప్రతి లింగం ముందు దీపం వెలిగించి నమస్కరిస్తే పుణ్యం 100 రెట్లు అవుతుందని, పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే అష్టలింగాల పూజ మరింత ప్రతిఫలం అవుతుందని నానుడి. చివరిగా ఈశాన్య లింగం. ఇది కుబేరలింగం నుంచి 1.8 కిలోమీటర్స్ దూరం. అరుణాచలం ఆలయం అనేది ప్రాచీన ఆలయం. తమిళనాడులో అత్యంత పవిత్రమైన పంచభూత స్థలాల్లో ఒకటి. ఆలయంలో శివుడు అగ్ని రూపంలో జ్యోతిర్లింగంలో దర్శనమిస్తాడు. ప్రతి కార్తీక మాసంలో అత్యంత వైభవంగా ఈ ఆలయం లక్షలాది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇదే మన అరుణాచలం యాత్ర. విజయవాడ నుంచి లైన్ ప్రయాణం, కాట్పాడి నుంచి బస్సు ప్రయాణం, అరుణాచలంలో శివసన్నిధి వసతి, ఇవన్నీ ఆధ్యాత్మిక అనుభూతి. గిరి ప్రదక్షిణ మీరు తప్పక ఒక్కసారి ఈ యాత్ర చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని యాత్రల కోసం మా ఛానల్ని